హాయ్ అండి, ఇంకా స్టార్ట్ అయ్యాము కాశీకి. మనంతా ప్యాక్ చేసేసాము. కాశీకి మేము 2 months ముందే బుక్ చేసాము. ఇంక ఈరోజు ఈవినింగ్ గూడూరులో ట్రైన్ ఇంకా స్టార్ట్ అయ్యాము తిరుపతి నుంచి. ఇక్కడ నుంచి గూడూరుకి వెళ్ళేసరికి తిరుపతి నుంచి గూడూరుకి వెళ్తున్నాము. గూడూరు నుంచి ట్రైన్ కాశీకి. నానిరా, తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయాం. గూడూరుకి కాశీకి బయలుదేరుతున్నాము. స్టాండ్కి వచ్చామండి, తిరుపతి బస్ స్టాండ్. ఇంటి దగ్గర బయలుదేరాము. బయలుదేరినప్పటి నుంచి ఇంకా అదే బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్ నుంచి గూడూరుకి బయలుదేరుతున్నాము. ఇంటి దగ్గర 11 బయలుదేరాము. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండేసరికి ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం గూడూరుకి. ఇదేనండి గూడూరు క్లాక్ టవర్. ఇంకా బస్సు నేరుగా తీసుకొచ్చి రైల్వే స్టేషన్ ముందర క్లాక్ టవర్ దగ్గరే ఆపేశారండి. ఇంకా అక్కడి నుంచి అక్కడికి దగ్గరే అంట. ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాం స్టేషన్కి. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామో మీకు బయట విజువల్స్ చూసినప్పుడే అర్థమైపోయింది. గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మార్నింగ్ బయలుదేరాము. ఇంకా ఆఫ్టర్నూన్ 2 or 2:30 అయిపోయింది. గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చి చేరిపోయాం. మొత్తానికి అయితే ఇంకా ట్రైన్ 1 hour పడుతుందంట రావడానికి. 1 hour పడుతుందంట ట్రైన్ రావడానికి. ఇంకా ట్రైన్ వస్తే దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిపోతాము. ఇంకా 1.5 day జర్నీ ఉంటుందంట. ఇంకా 1.5 day తర్వాత ఇంకా మార్నింగ్ దిగుతానే ట్రైన్ కూడా బ్లాగ్ పెడతాను. ట్రైన్ జర్నీ ఎలా జరిగింది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. 2:30 అయిపోయిందండి. ఇంకా అందరం అక్కడే లంచ్ చేసాము. ఈ వీళ్ళే అండి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము. ఇది మా బ్యాచ్ మొత్తం. మేము 15 members వెళ్ళాము మొత్తము. ఇంకా అందరూ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చపాతీలు పులిహోర అన్నీ చేసుకొని వచ్చాము. ఇంకా ఆడే కూర్చొని తింటూ ఉన్నాము. ట్రైన్ అయితే వచ్చేసిందండి. స్టార్ట్ అయిపోయాము. ఇంకా ట్రైన్ మేము ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ట్రైన్ పరిస్థితి ఎలా ఉంది, ట్రైన్ పొజిషన్ ఎలా ఉంది అనేది మొత్తం వీడియో తీసి పెట్టాను. అంటే నేను వీడియోస్లో చూస్తున్నప్పుడు ట్రైన్ బిహారీస్ ఎక్కుతారండి బాగుండదు అని అంటారు కదా. నేను అవన్నీ చూసి ఏదో మన ట్రైన్లో ఎప్పుడో ఉంటుంది, మన ట్రైన్లో అలా ఉండదు అనుకున్నాను. కానీ ఎక్కిన తర్వాత చాలా దారుణంగా ఉందండి పొజిషను. అసలు మా సీట్లలో వేరే వాళ్ళు పడుకునేస్తారు, కూర్చునేస్తారు. అసలు చాలా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో నాకైతే అలా అర్థం కాదు. మన ఇలా తెలుగు రాష్ట్రాల పక్క అయితే అలా ఉండరండి. ఆల్మోస్ట్ ఎవరు అలా ఉండరు. అసలు స్లీపర్లో ఎక్కడానికి కూడా ఆలోచిస్తారు మన వాళ్ళు. ఇంకా కూర్చోవడానికి అయితే ఇంకా అంతే సంగతి. అసలు ఆ పక్క సైడు వాళ్ళు మనం ఎన్ని మాట్లాడుతున్నా వాళ్ళకి కనీసం అర్థం కావట్లేదు వాళ్ళు మనం ఏం మాట్లాడుతున్నారని. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. నైట్ విజయవాడకి రీచ్ అయిపోయామండి. ఇదిగోండి ఇంద్రకీలాద్రి విజువల్స్. కాకపోతే ఫుల్గా రాలేదు నాకు. ఇదేనండి ఇంద్రకీలాద్రి. విజయవాడకి అయితే రీచ్ అయిపోయాం నైట్. ఇంకా ట్రైన్ పొజిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ట్రైన్ మొత్తం స్లీపర్ అంతా ఎలా ఉందో టోటల్గా కవర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. అసలు పోవడానికి ఉండదు, రావడానికి ఉండదు. ఇలా అడ్డంగా నిలబడుకునేస్తారు. వాష్రూమ్ దగ్గర అయితే అసలు కూర్చొని పోతారు, పైకి లేయరు. వాష్రూమ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. క్లీనింగే లేదు అసలు.
ఇంకా కీరా కొనుక్కున్నాం తినడానికి, ఫుడ్ బాగాలేదనేసి. అది కూడా చేదుగా ఉంది, బాగాలేదండి అసలు. ఇంకా ఇదేంటో మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు. చూసారు కదా, ఇది ఇంకో అద్భుతము. అసలు వాష్రూమ్స్ అయితే చూడాల్సిన అవసరమే లేదండి, చాలా దారుణంగా ఉన్నాయి. మన సైడ్ వాళ్ళు ఎవరైనా కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏసీ కోచ్ బుక్ చేసుకోవడం చాలా మంచిదండి. మేము వచ్చేటప్పుడు ఏసీలోనే వచ్చాము, అదైతే చాలా క్లీన్గా ఉన్నింది. గంగా కావేరి ఎక్స్ప్రెస్లో వచ్చాము, చాలా క్లీన్గా ఉన్నిందండి. మనం ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏసీ కోచ్ బుక్ చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా బెస్ట్ అండి. ట్రైన్లో డే 2. నిన్న మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా బితూల్ దాటాము, దాటిన వెంటనే ఇంకా స్లిప్స్ ఇచ్చారు. మనకి ఏదన్నా ఫుడ్ కావాలనుకుంటే ఇది మనం ఇప్పుడు ఆర్డర్ చేస్తే నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళ అవైలబిలిటీ దగ్గర తీసుకొని వచ్చి మనకి ఇస్తారంట. నిన్న మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ఇవాళతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుక్ చేసుకుందామని ఆలోచిస్తుంటే ఇలా ట్రైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోమని ఇలా స్లిప్స్ ఇచ్చారు. వీడియో తీస్తుంటే వీడియో ఆఫ్ చేయమని చెప్పాడు అతను. ఇంకా నేను ఆఫ్ చేయకుండా వీడియో తీస్తూనే ఉన్నాము. సరే, ఇంకా ఈ స్లిప్స్ వీటిలో చూసి మనకి ఏది కావాలో అది ఆర్డర్ చేసుకుంటే నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళు వచ్చి ఇస్తారంట. వీటి మీద అయితే నాకు ఎటువంటి హోప్స్ లేవు, ఎందుకంటే ట్రైన్లో ఇంతవరకు మేము తిన్న ఫుడ్ ఏదీ బాగాలేదు. సో దీన్ని నేను స్కిప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది నర్మదా లేక్ అంటండి. నర్మదా లేక్ చాలా పెద్దదండి. నేను సెర్చ్ చేసి చూసాను ఇది ఏం లేక్ అని. నర్మదా లేక్ తర్వాత ప్రయాగ్రాజ్ జంక్షన్ వస్తుంది. మేము పుష్కరాలు అప్పుడు అనుకున్నాము ప్రయాగ్రాజ్కి వెళ్ళాలని. కనీసం ఈ స్టేషన్ అన్న చూసినందుకు ఏదో కొంచెం హ్యాపీగా ఉంది. చాలా పెద్దదండి, ట్రైన్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. చాలా బిజీ స్టేషన్ అనుకుంటా ఇది. అంటే కంటిన్యూస్గా ట్రైన్స్ వస్తూనే ఉన్నాయి, ఆగుతున్నాయి, పోతున్నాయి. ఇంతే మా ట్రైన్ ఉన్నంతసేపు చాలా ట్రైన్స్ వచ్చాయి. ఇంకా ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. డిడి ఉపాధ్యాయ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయామండి. మొత్తానికైతే మా జర్నీ ఇన్ని రోజుల తర్వాత నాకు కొంచెం హోప్ వచ్చింది. అబ్బా ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంకా ఈ ట్రైన్ దిగేస్తాము అన్న ఒక హ్యాపీనెస్ వచ్చేసింది నాకైతే. వచ్చేసామండి. మొత్తానికైతే డిడి ఉపాధ్యాయ జంక్షన్కి వచ్చేసాము. డిడి ఉపాధ్యాయ జంక్షన్కి ఎందుకు వచ్చామంటే తిరుపతి నుంచి సంగమిత్ర ట్రైను డిడి ఉపాధ్యాయ జంక్షన్ వరకేనండి. అక్కడి నుంచి వారణాసి 14 కిలోమీటర్సే. వారణాసికి సపోర్టింగ్ స్టేషన్గా డిడి ఉపాధ్యాయ జంక్షన్ ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి మేము ఏదన్నా క్యాబ్ మాట్లాడుకొని ఇంకా వారణాసి సైకిల్ స్వామి ఆశ్రమంలో రీచ్ అయిపోవాలి. తర్వాత మేము సైకిల్ స్వామి ఆశ్రమంలో ఆల్రెడీ బుక్ చేసేసి ఉన్నాము కాబట్టి కొంచెం ధైర్యంగా వచ్చేసాము. ఇదేనండి మేము ఎక్కిన ట్రైను, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మొత్తానికైతే ఇదేనండి.
డిడి ఉపాధ్యాయ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా సైకిల్ స్వామి ఆశ్రమంకి వచ్చేటప్పటికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా 7:30కి స్టార్ట్ అవుతుందంట రూమ్స్ అలాట్ చేసేది. ఇంకా బయటే ఉన్నాము. 6కి అంతా రీచ్ అయిపోయాము. 1 అవర్ అక్కడే స్టే చేయమన్నారు, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమన్నారు. ఇక్కడ నుంచి మా కాశీ యాత్ర ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.